ఏ హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే గ్యాలరీ పప్పీ బ్లాగ్స్. గైస్ ఈరోజు టైం వచ్చేసి 7:27. సో గైస్ ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి గైస్ ఈరోజు అయితే టాపిక్ అయితే ఏమనుకోలేదు. జస్ట్ ఒక చిన్నగా ఒక రైడ్ చేసుకొని ఈరోజు వర్క్ కూడా ఏం లేదు, ఒక చిన్న రైడ్కి వెళ్ళి వచ్చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో వాచ్ చేయండి గైస్. గైస్ ఇంకొకటి, మార్నింగ్ లేస్తే ఆ మైండ్ సెటే అలాగుంది. ఎందుకంటే మార్నింగ్ లేవాలని చెప్పి అనుకోవడం కాదు, ఖచ్చితంగా లేవండి. మీ హెల్త్ గురించి, ఎవరో గురించి కాదు. సో గైస్ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. క్లైమేట్ అయితే మస్తు ఉంది, చూడండి గైస్. సూపర్ అంటే సూపర్ ఉంది. అంటే మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ సెక్సీ ఉంది. అంటే కూల్గా మంచిగా, అంటే ఒక క్లైమేట్లో ఎంజాయ్ చేయాలి అనే ఒక ఫీల్ ఉంటుంది చూసినావా, ఇలాంటి క్లైమేట్లోనే ఎంజాయ్ చేసేది. సో వాచ్ ఇట్. నేను డైలీ ఒక పోరన్ని, ఒక చిన్న బాబుని చూస్తా, ఓ 6th 7th అలా ఉంటాడు వాడు. సో వాడిని ప్రతిసారి ఒక కవర్తో వస్తాడు. ఐ మీన్ నేను ఏంటిరా అని ఒకసారి అడిగాను, అరే ఏంద్రా నువ్వు డెలివరీ చేస్తావా అంటే, అవునా నా డెలివరీ చేస్తా అని చెప్పిండు. అప్పుడు నాకు బయటికి వెళ్ళేది ఉండే, ఎమర్జెన్సీలో నేను వెళ్ళిపోయాను. బట్ తర్వాత మళ్ళీ ఈరోజు కనిపించాడు మార్నింగ్. సో వచ్చేసి వాడంట మా కమ్యూనిటీ బయట, మా అపార్ట్మెంట్స్ బయట వచ్చేసి వాళ్ళది ఒక స్టాల్ ఉందంట, ఇదే టిఫిన్ స్టాల్. సో వాళ్ళదే అంట. బట్ వాడు అక్కడి నుంచి కాల్ చేస్తే వచ్చి డెలివరీ ఇస్తున్నాడు, డెలివరీ బాయ్ లాగా. స్విగ్గీ, జొమాటో ఇది కాదు, జస్ట్ నార్మల్గా కాల్ చేస్తే వచ్చి ఇస్తున్నాడు. కానీ అరే మరి పైన ఏమన్నా దొరుకుతాయారా చిన్న అని చెప్తే, అన్న ₹1 ఇయ్యరనా మీ వాళ్ళు అని అంటున్నాడు. అరే గాయస్, వాడు చిన్న పిల్లగాడు, చేయడమే కష్టం. సో అది నేరం, చట్టరీత్యా నేరం. బట్ వాడు వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికో, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు చెప్పిందానికో లుంగి వాడు ఏం చేస్తున్నాడు, వచ్చి డెలివరీ ఇస్తున్నాడు. వాడు అంత దూరం నుంచి, ఎంత లోపలికి దగ్గర ఒక 800 meters ఆర్ 1 kilometers ఉంటుంది గైస్. సో అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈరోజు నేనే లిఫ్ట్ ఇచ్చాను. బట్ వాంది కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఈ పర్మిషన్ అంటే మంచి కూడా తీసిన వాడు ఏమన్నాడు. బట్ మనం ఎందుకు కొన్ని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో నేను చేయలేదు. బట్ వాడు వచ్చేసి గైస్ ఏంటి అంటే, నాకు ఒకటి మంచి అనిపించింది ఏంటంటే, వాడు మంచి ప్యూర్ స్మైల్తో మాట్లాడతాడు వాడు. మనం కూడా మాట్లాడాం, మనం లోపల ఎన్నో టెన్షన్స్ అవి ఇవి ఉంటాయి. అంటే ఆ ఏజ్ వాళ్ళకు వాడు అంత దూరం నుంచి తీసుకొచ్చినప్పుడు మీరు ఎంతో కొంత టిప్పి అంటారు బాబు. ఎంతో వాడు 10 రూపీస్ ఇచ్చిన, 20 రూపీస్ ఇచ్చిన, ఇన్ని వేలు ఖర్చు పెట్టి గుద్దవాళ్ళగా తాగుతాం, గుద్దవాళ్ళగా ఎంజాయ్ చేస్తాం. నేనైతే గుద్దవలిచి ఇగో పెట్రోల్ కొట్టించుకొని వ్లాగ్స్ కోసం అని చెప్పి జస్ట్ టైం పాస్కి వ్లాగ్స్ చేయాలి, యూట్యూబ్ కావాలని ఉద్దేశంతో ఎవరో ఒక మనం ఇంత వేస్ట్ ఖర్చులు పెడుతుంటాం. బట్ వానికి ఒక 20 రూపీసో, 30 రూపీసో, 50 రూపీసో, 100 రూపీసో, అంత పెద్ద అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు మీకు ఒక 20-30 లెక్కనా? సో నేను వచ్చేసి నాకైతే అది అనిపించింది. సో నాకు చెప్పాలనిపించింది, చెప్పాను. ఓకేనా గైస్, ఎవరినైనా సరే వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తారు. సో వాళ్ళని గౌరవించండి. ఏదో వాళ్ళు మనకు వచ్చి ఫుడ్ ఇచ్చిర్రు వెళ్ళిపోయారు అలా అని చెప్పి అది చేయకండి. ఎందుకనంటే నా తరఫు నుంచి రిక్వెస్ట్ అంతే. ఎందుకంటే ఫుడ్ డెలివరీ బాయ్స్ కరెక్ట్ టైంకి ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇవ్వకుంటే కస్టమర్ తిడతాడు. కరెక్ట్ టైంకి వానికి ఇన్సెంటివ్స్ రావు. ఎవరైనా సరే కొంచెం గౌరవించండి. వాడు చేసేది దొంగతనం ఏం చేస్తలేరు. బట్ ఫుడ్ డెలివరీ బాయ్స్ని గౌరవించండి. ఎందుకంటే కొంచెం డీలే అయినా కానీ నేనే ఇప్పుడు ట్రాఫిక్కి హైదరాబాద్ అంతా భయపడుతుంది. వాడు వచ్చేసి కరెక్ట్ టైంకి, అంటే వాడు 30 minutes చూపిస్తే 30 minutes, 20 minutes చూపిస్తే 20 minutes, ఎంత మినిట్స్ చూపిస్తే అన్ని మినిట్స్ చేయాలి, పోవాలి అంతే. సో మనమేంది, మనకు టైమింగ్ ఉండదు, టైమింగ్ సెన్స్ ఉండదు. టైమింగ్ సెన్స్ పాటిస్తే తెలుస్తుంది ఎట్లుంటుంది ముచ్చట. అరే ఎంత కష్టమారా బాబు అని చెప్పి 1 day చేయండి ఎవరన్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నార్మల్గా ఒక బెటర్ ఫ్యామిలీలో చేసే అబ్బాయి 1 day డెలివరీ బాయ్గా చేయండి, ఎంత ఇరిటేషన్ ఉంటుంది తెలుసా.
ఒక చీప్గా చూస్తారంట. అంటే నేను నార్మల్గా ఇట్లా కలిసినప్పుడు మాట్లాడుతుంటా నేను వీళ్ళతోని, అంటే ఎట్లా ఉంది ఏంది అనేది నేను కనుక్కుంటా. చాలామంది చాలా చీప్గా చూస్తారు. ఇప్పుడు అంతెందుకు, మన ఎక్కడ వైజాగ్లో ఒక పర్సన్ని, ఒక క్యాస్ట్ లోగా ఉన్న పర్సన్ని, ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ని ఎట్లా కొట్టిరు, మొత్తం గేట్లు మొత్తం బంద్ చేసి ఆ సెక్యూరిటీ వాళ్ళని పట్టుకొని వాడిని సార్ అనందుకు కొట్టిండంట. వాడు ఆయన గుద్దల మస్తీ చూడు ఒకసారి. సార్ అంటే ఏంది అనకుంటేంద్రా బాబు, అన్న అంటే ఏమైనా పొయ్యేటివి ఉన్నాయా? అన్న అంటే ఏమైనా భూత, తమ్ముడు అంటే ఏమైనా భూత, సారే అనాలా? నువ్వేమన్నా ఆయనకి క్లాస్ చెప్పినావా ఏటా? గాయస్, గుద్ద బల్పు తక్కువ చేసుకోండి, అర్థమైందా? ఎందుకనంటే ఏం వేసుకోపోయేది ఏముండదు, అదొక్కటి గమనించుకోండి. ఎవడైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే, మంచిగా మాట్లాడండి. తమ్ముడు అనండి, అన్న అనండి, సార్ 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 అంటే వాడు నీ అపార్ట్మెంట్లకు పెద్ద గేటెడ్ కమ్యూనిటీలకు రాగానే నువ్వు పెద్ద తోబైపోయావా? గాయస్, ఎక్కడున్నా కానీ మనం కష్టపడితేనే ఏ కమ్యూనిటీ అయినా వస్తుంది. గేటెడ్ కమ్యూనిటీ అయినా, విల్లాస్ అయినా, ఏదైనా సరే. ఒక గేటెడ్ కమ్యూనిటీలకు పోగానే నువ్వేం తోబేం కాదు, అర్థమైంది? అట్లాంటి వాళ్ళు అంటే సెలబ్రిటీస్ మరి నేను దగ్గరికే రానియొద్దు, కానీ ఫోటో స్నాప్ తీయడానికి కూడా దగ్గర రానియొద్దు. సో అర్థం చేసుకోండి గాయస్, ఎవరినైనా గౌరవించడం నేర్చుకోండి, ఓకేనా? ఎందుకనంటే ఎవరికైనా నువ్వు రెస్పెక్ట్ ఇస్తేనే కదా ఇంకోనికి రెస్పెక్ట్ మనకు దొరికేది. సో మనం కూడా జాబ్ చేస్తాం ఏదో ఒక దగ్గర, నేనైతే వచ్చి కూడా చేయగాని జాబ్ చేసినప్పుడు మనం వాడిని జాబ్ చేసేటో హెడ్ని ఏమంటాం, సార్ 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 అంటాం. ఆ సార్ కూడా అనొచ్చు అనకపోవచ్చు, బ్రదర్ లాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు, తెలిసిన వాళ్ళు అయితే. గుద్దబల్పు ఉన్న వాళ్ళు ఒకలాగా బిహేవ్ చేస్తారు. సో గైస్, వీళ్ళు చూడండి గైస్, సిగ్నల్ పడ్డది, వీళ్ళు ఎలా వెళ్తున్నారు చూడండి. అసలు కొంచెమన్నా సెన్స్ ఉందా అసలు? ఆ సిగ్నల్ పడ్డది, ఇప్పుడు వెళ్ళాలి. వాళ్ళు కావాలని చెప్పి వెళ్తే, ఇప్పుడు సిగ్నల్ పడుతుందని చెప్పి అందరు ఫాస్ట్ వెళ్తారు, అప్పుడు ఎలా ఉంటుంది? సో రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్రాస్ చేయండి. ఎందుకంటే యాక్సిడెంట్ అనేదే అది అనుకోకుండా జరిగేది. ఆ వర్డ్ యాక్సిడెంట్ అంటే ఏంటి? సో గైస్, అందు గురించి చూసి దాటండి. ఒక్క నిమిషం లేట్ అయితే ఏం నొప్పి లేచేది ఏం లేదు, ఎవడేం తిట్టినా ఏం కాదు, మన ప్రాణాల కంటే ఏం కాదు కదా. సో చూసి చేయండి. ప్లస్ ఇంకొకటి గాయస్, ముఖ్యంగా ఇది మన హైదరాబాద్లో కరోనా, మళ్ళా కోవిడ్ వస్తుంది, కేసెస్ అవుతున్నాయి, అది అని చెప్పి చెప్తున్నారు. గాయస్, ఎంతసేపు ఉన్నా కానీ కొంచెం మళ్ళీ మెయింటైన్ చేయండి. ఎక్కువ మీట్ అవ్వడానికి ప్రయత్నించకండి ఎవరినైనా సరే. సో హెల్తీగా ఉండండి, మినిమం క్లీన్నెస్ని మెయింటైన్ చేయండి. ఇంట్లో అయినా బయట అయినా వెళ్ళినప్పుడు, ఇంకా చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం పేషెంట్స్ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొంచెం చూసి ఉండండి. బాతింగ్ వేసి మళ్ళీ ఒకవేళ ఎక్కడ తిరిగినా కానీ మళ్ళీ బాతింగ్ వేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళతో మూవ్ అవ్వండి నా తరఫు నుంచి. ఒకవేళ ఇక్కడ హాస్టల్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే కొంచెం మెయింటైన్ చేయమని చెప్పి చెప్పండి రిక్వెస్ట్గా. ఆర్డర్ ఇవ్వకండి, ఫీల్ అవుతారు. ఈరోజు టాపిక్ అయితే ఏం లేదు గైస్, ఆ పూరందే టాపిక్ అవుతుందని నేను అనుకోలేదు. అది మార్నింగ్ కలిసాడు. అయితే యాక్చువల్గా నేను ఈరోజు ఏం చేద్దాం టాపిక్ అని చెప్పి అనుకుని ఉండే, బట్ వాడు కనిపించాడు. అంటే వాడు ఎంత మంచిగా నవ్వుతున్నాడు అంటే, ఆ పోరాడు డెలివరీ బాయ్గా వాడు మంచిగా చేస్తున్నాడు. అరే ఏంద్రా నడుచుకుంటూ వస్తున్నావు అంటే, నా సైకిల్ ఉండే అన్న, వేరేవాడు మా దోస్తు తీసుకుపోయి ఖరాబ్ చేసిండే అన్న అని అంటున్నాడు. అంటే లోపల బయటికి తిరగడానికి ఏంటి అంటే చాలా కష్టమవుతుంది గాయస్. సో చూద్దాం, నా తరఫు నుంచి నాకు ఏమన్నా వస్తే, నాకు సబ్స్క్రైబర్స్ లేరు కదా గాయస్, నాకు సబ్స్క్రైబర్స్ ఉండి నన్ను కూడా సపోర్ట్ చేస్తే నేను 100% ఏదైనా అలాంటి వాళ్ళకి నాకు సాయం చేయాలనిపిస్తుంది. సాయం అని కాదు, నేను ఖుషిగా ఇచ్చేస్తాను నేను. సో గైస్, నన్ను కూడా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. నేను ఎప్పటికైనా హెల్ప్ఫుల్గానే ఉంటాను, నేను స్వార్థంతోనైతే ఉండను. నాకున్న రూపాయలు 70%, 70% నేను 80% బయట వాళ్ళకే చేయాలి. నాకే కదా క్రెడిట్ వచ్చేది,
నా ఫ్యామిలీకి తలుచుకుంటారు. ఇప్పుడు అందరిలాగా మనం అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి చీట్ చేసి అలాంటివి మనం చేయం గైస్. సో నన్ను కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా గైస్. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు ఇంతకుముందు పెట్టిన యాంగిల్ ఉంది కదా, దాంట్లో కొంచెం బ్లాక్ వస్తుంది. ఏంటి అంటే నేను మళ్ళీ చెప్పాను, నా దగ్గర ఐఫోన్ 15 ఉంది, 14 ప్లస్ ఉంది, కెమెరా కూడా ఉంది 7R సోనీ. సో ఏంటి అంటే ఇక సెటప్ కరెక్ట్ ప్రాపర్గా చేయట్లేను గైస్. సో వచ్చేసి ఇక నేను ఒక్కనే కాబట్టి ఇప్పుడు ముందు వీడియోస్ వైరల్ అవుతున్నాయి అనుకోండి, నాకు కూడా మోటివేషన్ ఇచ్చేసి నేను కూడా ఇప్పుడు నా తరఫు నుంచి కూడా మీకు బెనిఫిటే ఉంటుంది గైస్. ఇప్పుడు నాకు ఏమన్నా మంచి క్లిక్ అయిపోయింది అనుకో, ఎవరికైనా నా దగ్గర యూట్యూబ్ ఛానల్ అనేది వర్క్ చేయడానికి ఎడిటర్ని కానీ డిఓపిని కానీ నాకు నేను పెట్టుకుంటాను, ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఎందుకంటే వీడియో తీసి మంచిగా చేయాలి అని అంటే, అవుట్పుట్ ఇవ్వాలంటే ఇప్పుడున్న దానికైతే నేనే వీడియో తీసి నేనే పెట్టుకోవాల్సి వస్తుంది. అందుగురించే క్లారిటీ తక్కువ ఉండొచ్చు. సో దీంట్లో ఇదేంటంటే నా ఫోన్ నుంచి దీంట్లో డ్యూయల్ కెమెరా ఉంది, అది ప్లస్ పాయింట్. ఇంకొకటి నాది ఉంది ఇది, కాకపోతే దీంట్లో స్టోరేజ్ లేదు, ఐఫోన్లో స్టోరేజ్ లేదు. సో వచ్చేసి అందు గురించే నేను వీడియోస్ దాంట్లో చేయట్లేను. చేసినా బట్ ఇప్పుడు ఈ వ్యూ కనిపించదు. ఇప్పుడు నేను కనిపించాలి, ప్లస్ ఇది కూడా కనిపించాలి, రోడ్ వే కూడా కనిపించాలి అని చెప్పి ఉంది అనుకో, మళ్ళీ నేను కనిపించాను. సో నేను కనిపించకుండా ప్రాబ్లం లేదు అని అనుకుంటే ఫ్రంటే పెట్టి తీస్తాను గైస్. అలా ఏం లేదు, నేనే కనిపించాలని ఏం లేదు. కాకపోతే నేను న్యూ ఫేస్ కదా, ఫేస్ అనేది కొంచెం ఏమంటారు పబ్లిక్కి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఫ్రంట్ పెట్టి తీస్తున్నాను, లేకుంటే నేను ఫ్రంట్ పెట్టి తీసే అవసరం కూడా లేదు యాక్చువల్గా. సో ఓకేనా గైస్, ఈరోజు అయితే వీడియో అయితే ఇదే గైస్. సో జాగ్రత్తగా ఉండండి, స్టే హెల్తీగా ఉండండి. ఏంటంటే మంచి డైట్ తీసుకొని మంచిగా ఉండండి. ప్లస్ అవతల వాళ్ళని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకోండి గైస్. ఏం రాదు మనం పోయేటప్పుడు, అదొక్కటి తెలుసుకోండి, ఓకేనా గైస్. టేక్ కేర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు AJ Calvin Puppy Vlogs. ఓకేనా గైస్, టేక్ కేర్, సీ యూ, బై బాయ్.